ఇద్దరి పెళ్లిళ్ళు అయిపోయినాక మాకెవరు తినిపిస్తారమ్మా ఇప్పుడు? నా ఎప్పమే మీ కళ్ళ ముందరే ఉంటా. ఎవరెన్ని చెప్పినా ఏం చేసినా నా నిర్ణయం మారదు. మీరు రాసి పెట్టుకోండి, ఆ తమిళమ్మాయే నా పెండ్లాం. ఏందో ఈ మధ్య ఫాలోవర్స్ తగ్గిపోయినారు. మంచి ఫోటోలు పెట్టి పెంచాలా. ఓమ్మా, ఏందమ్మా నీకు ఈ వయసులో ఈ ఫోటోలు పిచ్చా? ఫోటోలు తీసుకునేదానికి వయసుతో పనే ఉందిరా గాడిది కొడక. ఇదిగో అమ్మా, తిడితే నన్ను తిట్టుగానే గాడిద కొడకని మా నాయన తిట్టమాక. మీ నాయన్ని నేనాడ తిట్టానురా అట్టగాడిదా. అబ్బబ్బా, నీ దీవెం లాపు తల్లి. ఎంతకీ చెల్లేదే? రెడీ అవుతా ఉండాది. అమ్మా కనకం, కనకరత్నం రామ్మా, టైం అయిపోతానదే. వస్తుండా వస్తుండా వస్తుండా. చెల్లెమ్మా, బిర్యానీ బయలుదేరదాం. 3 గంటల్లా మళ్ళీ ఎమ్మగడ్డం వచ్చేస్తాది. ఈలో పోయి చేద్దారి. గోయిందం పెళ్లి సూపులకి టింగురంగా అంటూ మనం మాత్రం రెడీ అయినాము. ఇంకా గోయిందం రాలేదే. బిర్యానీ రెడీ అవ్వమను. సోగ్గా మంచి సొక్కాయి ప్యాంటు వేసుకుని రమ్మను. నో, గట్టిగా అరవబాక. పెళ్లి చూపులకి తీసుకుపోతున్నావని అసలు గోవిందనికి చెప్పలే. చెప్పకపోతే అట్టా అమ్మి? సోగ్గా రెడీ అవద్దా? ఇంట్లో మిగతా అందరినీ బిర్యానీ తెవలమను. నో, పెళ్లి చూపులకి ఈ తూరి మనం అంతా పోయేదిలే. గోవిందంతో పాటు నువ్వు అన్న నేను మాత్రం పోతుండావు. అదేది? అందరూ బయలుదేరితే గోవిందానికి పెళ్లి చూపులకి పోతుండావని తెలిసిపోతాది. వాడికి తెలియకుండా పెళ్లి చూపులకి తీసుకుపోయి సంబంధం ఖాయం చెయ్యాలి. అక్కో, కనకరత్నం అక్కో, కనకరత్నం అక్కో. ఏది మాళవిక, ఆస్ట్రేలియా కంగారులకు ఎందుకుండా వస్తా ఉండవు? ఏందన్నా నీ ఎగసెకాలు? అసలు టెన్షన్ తో సస్తా ఉంటే మీరు గమ్మునుండండి. కనకరత్నం అక్కో, కొంప మునిగింది. ఏమైంది మాలవిక? కొంప తీసాలు వేరే సంబంధం ఏదైనా ఖాయం చేసుకున్నారా ఏంది? అదేం కాదు, ఈ పొద్దు మనం పెళ్లి సూపులకు పోలేము, అది క్యాన్సిల్ చేసుకోండి. అరే అదేంది? పట్టు చీర కట్టుకుని రెడీ అయిపోయినాక ఏ మాట అంటున్నావు? ఒక్క సంబంధం కూడా సరిగా చూపించడల్లా. నువ్వు వేస్ట్. నువ్వు ముందు నా వడ్డీ కట్టి చెప్తా. తల్లా నీకు దండం పెడతా. వడ్డీలు కట్టలేక నడ్డిరిగిపోతా ఉంది. మరి పెళ్లి చూపులెందుకు క్యాన్సిల్ అంటావు? ఏం చేసేది కర్మ. అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఓ ముసలి పనం అరగంట ముందే పోయింది. సావింట్లో ఇక పెళ్లి సూపులు ఎట్టా కుదురుతుంది? ఎందుకు కుదరదు? బ్రహ్మాండంగా కుదురుతాది. ఆ చావింట్లో వెంటనే పెళ్లి చూపులు జరిగి తీరాలా. చెల్లి, చావింటూ పెళ్లి చూపులింది చాండాలంగా. నో, నీకేం తెలుదు, గమ్మునుండో. మామూలుగానే మన ఊళ్ళో శవం ఎదురొస్తే కలిసి వస్తాదని నమ్ముతాం. మనం అప్పులు వసూలు చేయడానికి పోయినప్పుడు కూడా శవాన్ని చూసిపోతే డబ్బుల వర్షం కురుస్తాది. అట్లాంటిది శవం ఇంట్లో పెళ్లి చూపులంటే డబ్బుల సునామీయే కదా. మాలవిక, నువ్వెట్నో అట్టా వాళ్ళని పెళ్లి చూపులు కొప్పించు. అక్కో, సావింట్లో పెళ్లి సూపులు ఏర్పాటు చేయమంటే నన్ను చంపుతారు. శవం లేసిన ఇంట్లో సంవత్సరంలో ఆడపిల్ల పెళ్లి జరిగితే మంచిదని చెప్పు, వాళ్ళు ఒప్పుకుంటారు. అంతేనంటారా? సరే అయితే నేను పోయి ఆ ప్రయత్నాల్లో ఉంటా. మీరు గోవిందని తీసుకుని వచ్చేయండి. గోవిందా, గోవిందా. ఏందమ్మా? నాయనా, మనకి బాగా కావలసినోళ్ళు చనిపోయినారు. పోయి పలకరించొద్దారి. బయలుదేరు. సావు పలకరింపులకి నేనెందుకుమా? మీరు పోయిరాబండి. అట్ట కాదురా అయ్యా, మంచి చెడ్డలకి పోకపోతే ఊళ్ళో మనకి విలువ ఉండదు. నో చెప్పమా. అవును సామి, పొయ్యి మంచి ప్యాంటు సొక్కా వేసుకుంటురా, పోదాము. సావు గడికి పోయేటప్పుడు మంచి కొట్లు ఎందుకుమా? ఈ బానే ఉన్నాయి కదా. అట్ట కాదులేబ్బా, నువ్వు రానే చెప్తా. ప్యాంటు చొక్కనే సెలెక్ట్ చేస్తా. ఒరే యాక, ఏందట్ట పెళ్లికి పోయినట్టు మెల్లగా పోతా ఉండవు? పో కొంచెం ఈ స్పీడ్ గా. యో, ఏమ్మా ఇది ఆటో అనుకుంటున్నావా, విమానం అనుకుంటున్నావా? అయినా మనం పోయేది పెళ్లి చూపులకే కదా. ఆనో, పెళ్లి చూపులు కంటావింది? సచ్చిన మనిషి ఆకులు చూపులకు పోతా ఉంటే. అంటే చెల్లి, స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్లి లాంటిదే బెదర్ అన్నాడు కదా ఆకరాజు సినిమాలో. అందుకని ఆఖరి చూపుల్ని పెళ్లి చూపులు అన్నా. మీరు పెళ్లి చూపులు తీసుకుని ప్రతి తడవా నాకు ఆఖరి చూపులు పోయినట్టే ఉండదు. చెచ్చే, నోర్మి అప్పయ్యా, ఏందా మాటలు? మిమ్మల్ని నమ్మేదానికిలా సాగుకు పోతా ఉన్నామని చెప్పా పెళ్లి చూపులకు తీసుకుపోతారు. చిచ్చి, అదేం లేదప్పయ్యా. నువ్వు లేనిపోని అనుమానాలు పెట్టుకోబాక. నిజం చెప్పండి మో,
లేకపోతే రన్నింగ్ లో ఉన్న ఆటోల నుంచి దూకేస్తా. తండ్రి అంత పని చేయబాక. మీ తాత నీలో చూసుకుని బతుకుతా ఉండాను. నువ్వే నా ప్రాణం స్వామి. అయితే నిజం చెప్పండి అవ్వా, నాకెందుకో డౌట్ కొడతా ఉండదు. డౌట్ వచ్చేంత తెలియవంతులు అయిపోయావు నువ్వు. అయినా నీకు ఎందుకు వచ్చిన డౌట్? నేను మామూలు గుడ్లు వేసుకొని ఉంటే నన్ను మంచి ఇస్త్రీ గుడ్లు వేసుకోమనే బలవంతంగా ప్యాంటు చొక్కా మార్పించినారు. మీరు కూడా జమ్మని రెడీ అయినారు కదా. ఏంది నీ పిచ్చాను మనాలో? సావకాడికి కదా మనం బయటికి పోతా ఉండం. మన హోదాకి తగ్గట్టుగా ఉండమల్లా. మన బోటు డబ్బున్నోళ్ళు ఇట్నే టిప్ టాప్ గా సావుకు పోవాలా. కావాలంటే సినిమా వాళ్ళు పెద్ద పెద్ద కోటీశ్వరుని చూడలా. సావుకు పోయినప్పుడు కూడా నల్ల కండ్లద్దాలు రిచ్గా బట్టలు వాళ్ళు కంపల్సరిగా వాడతారు. అవునరా తండ్రి. పైగా నువ్వు పెళ్లి కావాల్సిన పిల్లగాడివి. అందరికంటికి ఆనాలి కదా. హరిశ్చంద్రుడు అబద్ధాలు చెప్తాడన్నా నమ్మతానేమో గానే మీరు నిజం చెప్తారంటేనే నేను నమ్మలేకపోతుండా. ఊరి అబ్బాయా, హరిశ్చంద్రుడికి జిరాక్స్ కాపీరా నేను. నా మాట నమ్ము. మనము నిజంగానే సావుకాడికే పోతా ఉన్నాము. కట్టప్పనైనా నమ్మొచ్చామో గానే నిన్ను అస్సలు నమ్మకూడదు. కొంచెం తాసారంగా ఉంటే నా నీడ చేతికే కత్తిచ్చా నన్నే పొడిపించేస్తావు. ఏందిరా స్వామి, నన్ను మరీ దుర్మార్గుడి కింద చంపగడతానావో? నా ఎడం కన్నా అదర్తానే ఉండదే. దయచేసి నిజం చెప్పండి. అదిరే ఎడమ కంటినే అద్దంలో చూడు కుడికన్నా అయిపోతుంది. అంత మనం చూసేదంటూ ఉంటుందిరా అబ్బాయా. నువ్వు ధైర్యంగా రా. మీరేం చెప్పినా నాకు నమ్మకం కలగట్లేదు. ఓ నా మీద ఒట్టేసి చెప్పుమా. అమ్మనే ఒట్టేయమంటా ఉండవురా నువ్వు? ఇంతకంటే అవమానం ఏం ఉండదు నాకు. తండ్రి అమ్మని బాధ పెట్టబాక. పిచ్చి అనుమానాలు వద్దు. మనం నిజంగా సావుకే పోతా ఉండాం. పెండ్లి చూపులైతే ఇంట్లో అందరం కదా పోయి చూస్తాం. చూద్దాం, ఏమన్నా తేడా వస్తే అప్పుడు చెప్తా. అన్నా అన్నా, ఆ శివారెడ్డి గడు పోతా ఉంటాడు చూడు. వడ్డీ కట్టకుండా 3 నెలల నుండి తప్పించుకుని తిరుగుతుండే బండి పట్టుకోండి. అమ్మా కూర్చుని లేచి నడుము పట్టేసిన చెల్లె నాకు. నేను ఇలా పరిగెత్తి పట్టుకునేదే. పిల్లగాండి పంపిద్దాం. అరే గోవిందా, నువ్వు పోయి పట్టకరా. దారిలో ఇది ఒక రచ్చ. శివారెడ్డనా, ఒక నిమిషం ఆగనా. ఏందన్నా ఆగమంటే వెళ్ళిపోతున్నావా? ఓటీ డబ్బులనా? ఏందో ఈడు తెలివితేటలో సైలెంట్ గా పోయి పట్టుకు రాకుండా అప్పు తీసుకున్న ఆగమంటే ఆగుతాడా? ఆగే సామా. ఉరికే ఓ చిలక వస్తున్నా నీ వెనక, నీ నీడను కాదనక. ఉరికే ఓ చిలక వస్తున్నా నీ వెనక, నీ నీడను కాదనక. దారి తెన్ను కనరాక తోడురానా అడదాక, నిమిషమైనా నువ్వు లేక నిలువగలనా మణితునక. ఊరికి ఓ చిలక వస్తున్నా నీ వెనక, నీ నీడను కాదనక. దారి తెన్ను కనరాక తోడురానా కడదాకా,
నిమిషమైనా నువ్వు లేక నిలువగలనా మణితునక ఊరికే ఓ చిలక వస్తున్నా నీ వెనక నీ నీడను కాదనక. టికెట్ టికెట్ అబ్బాయ టికెట్ అబ్బాయ టికెట్. ఒక టికెట్ యాడికిమ్మంట? ఈ బస్సు కడాకి యాడికి పోతుందో ఆడికి. కడాకి బస్సు షెడ్డుకు పోతాది. పోతా షెడ్డుకి వద్దులే, కడా బస్ స్టాప్కి. గమ్యం తెలియని ప్రయాణం మంచిది కాదురా అబ్బాయ. గమ్యం ముఖ్యం కాదు, ప్రయాణమే ముఖ్యం. ఎవరెత్తను ఎన్నయ్యే చూస్తా ఉండాడు. వేదాయపాలెం సెట్టికుంట రోడ్డు దిగండి దిగండి. వా ఇప్పుడి ఇక్కడ రా. ఎన్న విషయం నా వెనకాలే నడుస్తా ఉండా? అయ్యో లేదండి, మీరే నా ముందు నడుస్తా ఉన్నారు. తెలివితేటలు చూపిస్తా ఉండావా? ఎందుకు నా వెంట పడతా ఉండావు? మీ పేరు తెలుసుకుందామనే. ఎన్ పేరుతో నీకేం పని? పేరు తెలుసుకునే పరిచయం పెంచుకుందామని. మా నాన్న ఎవరో తెలుసునా? పరిచయం పెంచుకుంటేనే కదండి మెల్లమెల్లగా అన్నీ తెలుస్తాయి. మా నాయన పోలీస్. ఏ పోలీస్ కూతురికి మొగుడు రాడా? పోలీస్ కల్లుడు అక్కర్లేదా? ఆ ఇడియట్ సినిమా డైలాగ్ ని అటు ఇటు తిప్పి ఎత్తన వాటి వాడతారా రే. ఈ సిచ్యువేషన్ లో వేరే గెత్తు లేదు. మరి మర్యాదగా చెప్తా ఉండా, నా వెనక పడద్దు. పేరు చెప్పండి ప్లీజ్. ఇప్పుడు చెప్తే నీకు అర్థమయ్యేదిలే. మా నాయనకు ఫోన్ చేస్తా, పోలీస్ స్టేషన్ లో పెట్టి చెప్తాడు. ఇప్పుడు ఎందుకండి ఆయన డిస్టర్బ్ చేస్తారు? పాపం స్టేషన్ లో అర్జెంట్ కేసులు ఏమైనా చూస్తా ఉంటారేమో. మీ పేరు చెప్పండి ప్లీజ్. కళ్ళు మూసుకో చెప్తా. పేరు చెప్పడానికే అంత సిగ్గా? సర్లే కళ్ళు మూసుకుంటాను. చెప్పండి. మీ అందమైన పేరు వినాలనే నా రెండు చెవులు రిక్కించి మరీ వెయిటింగ్. కళ్ళు మూసుకోమనే సింపుల్గా నన్ను యదవం చేసి వెళ్ళిపోవడది. సర్లే, ఈ ప్రపంచమే చిన్నదే, దాంట్లో మన నెల్లూరు ఎంత యాడిపోతుందిలే. ఈ గోవింద్ వెంది ఇంకా రాలేదు. అప్పు తీసుకున్నాడు పట్టుకోవాలంటే సైలెంట్ గా దొంగ మాదిరి పోయి పట్టుకోవాలా.
మనోడేమో దొంగను చూసి పోలీసు వదిలేసి పారిపోమ్మను వదిలేసి ఆనగంట పడితే ఇట్లానే అవుద్ది. ఆడిని సందుగొందు తిప్పుతా ఉంటాడు. అంతేనో లేకపోతే మనం పెండ్లి సూపులకి పిలసకపోతా ఉండావని పసిగట్టి అట్నుంచటే పారిపోయినాడు. మో నోరు పెట్టుకుని గమనుండలేవా? అపశకనం పలుకుతాండావు. వాణ్ణి ఎట్టయినా ఈ పెళ్లి సూపులకి తీసుకుపోవాలా? ఈ సంబంధం ఖాయం చెయ్యాలా? ముందో తూరి వాడికి ఫోన్ చేసి చూడు, వాడాడున్నాడో ఏందో. ఈ డబ్బా ఫోన్ వాడకపోతే నా మాదిరి మంచి ఫోన్ వాడచ్చు కదా. నీదేం పోయింది? సోకులు చేస్తా ఉంటావు. నీ మాదిరి నాకవుతుందా? మాట్లాడేదానికి ఏలకెళ్ళి తగిలి పెట్టమంట. ఏమి దీంతో మాట్లాడితే వినపడదా? ఆమా దొరికినాడా వాడు? లేదమ్మా, ఎస్కేప్ అయిపోయినాడు. వదిలేసావా వాణ్ణి? పరిగెత్తి పావును పట్టుకునే వయసులో ఉన్నోడివి ఎట్ట వదిలేసావాణ్ణి? మో ఊడంత లావుగా ఉన్నా మామూలుగా పరిగెడుతున్నాడు అనుకున్నావా? తూనీకి పోయినట్టు జై జైమైన పోయినాడు. అప్పులోని పట్టుకోపోతే రేపెట్ట బతుకుదామని నీ ఉద్దేశం? ఇంతకీ యాడుండవు నువ్వు? శివాలయం ఇది కాడుండా. సరే మీరేనరా పోదాం, టైం అవుతుండదు. యాడికి మా వచ్చేదా? పరిగెత్తి పరిగెత్తి కాళ్ళు వీక్తా ఉన్నాయి. మీరే ఎడకొచ్చి నన్ను ఎక్కించుకుపోండి. ఏమిరా ఊరికి డీజిల్ వేస్ట్ చేస్తా ఉండవు. సరే వస్తున్నా ఉండు. అట్నే అనా శివాలయం ఇది కడిగి బా, గోయిందాన్ని ఎక్కించుకుపోదాం. ఎంత అన్యాయం చేసావయ్యా, నన్ను ఎలా బ్రతకమంటావయ్యా? నీ మనసు ఎలా గొప్పిందయ్యా? ఈ సంబంధంగాని సెట్ అయితే ప్రపంచ పెళ్లి చూపుల చరిత్రలో మన పేరు రికార్డు బ్రేక్ అయిపోతాదనుకుంటా. నేనింతవరకు రకరకాల పెళ్లి చూపులు ఏర్పాటు చేశాను గాని ఇట్టా శవంకాడ పెళ్లి చూపులు మాత్రం ఎప్పుడూ ఏర్పాటు చేయలా. ఏమైనా ఈ క్రెడిట్ కూడా కనకరత్నానికే ఇయ్యాల. ఏంది ఇంకా రాలేదనుకుంటే ఎమ్మట్నే రావాలనే. అసలు ఏ మాత్రం సిగ్గుపడకుండా కోట్లు కొల్లగొట్టేదానికి ఆటో వేసుకుని వచ్చేసిందబ్బా. హాయ్, ఇదేందిదా మ్యాట్రిమోనియల్ మాలవిక ఏడుండదా? ఏంది గోవిందు యోచన? దా పోదాము. రండి రండి. ఏంది మాలవిక నువ్వేడుండవేంది? తెలిసినల్లు పోతే ఆఖరి చూపులకి రాకుండా ఉంటారా ఏంది? అదే కదా. ఏ మాళవిక చూపులకి ఏర్పాటు చేసినావా? అంతా చూస్తూనే ఉండారు కదా. ఏందమ్మా చూపులకి ఏర్పాట్లు అంటున్నాడు మామ? అంటే ఆఖరి సూపులకి ఏర్పాట్లు అయినాయా అని అడుగుతా ఉంటాడు సామి. పద పద పోయి సూపులు చూద్దాం. పద పద పదండి. దా. ఏందో తెలియకుండానే అరికాళ్ళలో వణుకొస్తున్నది. ఒరిడి బండ బాడ ఎట్లట్లా తెచ్చినాడు ఈడు? బ్రతికినంత కాలం రొమాంటిక్ గానే బతికినాడు. చచ్చినప్పుడు కూడా చూడు ఎంత రొమాంటిక్ గా చచ్చినాడో. ఆ చూపులు ఇంకా నన్నే చూస్తున్నాయి. బాగుంటారా? వాడే పెళ్ళి కొడుకు, చూసుకో బాగా.